వేడి గాలులైతే విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారత్‌లో గూడా వేడి గాలులున్నాయి. కానీ యూరప్ సమాజం అంత గాదు. మనకిక్కడ 35, 40 డిగ్రీల ఎండ అన్నది కామన్. మా బెజవాడ లాంటి 45 డిగ్రీలు చూసాం. బెజవాడ, గుంటూరు ప్రాంతాల్లో చూస్తే. వేడి అలవాటయిపోయి ఉన్నాం మనం. మన శరీరం మీద వాడే దుస్తుల్లో కూడా చలిని తట్టుకోవడానికి డ్రెస్సులుంటాయి. అట్లాగే వేడిని కంట్రోల్ చేసుకోవడానికి మన దగ్గర ఖద్దరు బట్టలు లాంటివి ఉంటుంటాయి. అయితే ఇప్పుడు యూరప్ సమాజంలో అట్లా గాదు. ఇంట్లో వాళ్ళకి మామూలుగా 10, 20 డిగ్రీలు ఉంటేనే వామ్మో! అనుకునేవాళ్ళు. అలాంటిది ఏ 5 డిగ్రీలు ఆ సెల్సియస్ ఉష్ణోగ్రతలు. దానికి అనుగుణాల దుస్తుల ధారణ ఉంటది. అట్లాంటిది ఇప్పుడు ఒక్కసారిగా వేడి గాలులు పెరిగిపోయి, చివరికి సిగ్నల్స్ కరిగిపోయి, రోడ్లు వంగిపోయి, ఐరనే నలిగిపోతున్నటువంటి దశలో 2 మహాసాగరాలే ఈ భూగోళానికి చెరోవైపున ఉన్నవే దీనికి కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. వాటి మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది. కానీ ఆ 2 ఇప్పుడు కోట్ల మందిని అతలాకుతలం చేస్తున్నాయి. వేడెక్కుతున్న అట్లాంటిక్ మహాసాగరంతో యూరప్, ఉత్తర అమెరికాలో హీట్ డోమ్ లు టారెత్తిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో అంతకంతకు బలపడుతున్న ఎల్‌నినోతో భారత నైరుతి రుతుపవనాలు చతికిలబడ్డం వలన ప్రమాదం ఉన్నా కూడా ఇలాంటి హీట్ వేవ్స్ అయితే ఇండియాకు ఉండదని చెప్తున్నారు నిపుణులు.